నమస్కారం. ఇవాళ మనము ఇక్కడ సొరకాయ కర్రీ చేస్తున్నాము. దీన్ని ఒక స్నాక్ లాగా కూడా మనం తినొచ్చు. అయితే దీన్ని తయారు చేయడానికి మొదటిగా మనము సొరకాయని పొట్టుని తీసేసుకొని రిమూవ్ చేసేసుకొని దాని తర్వాత ఇలా అడ్డంగా చక్రాల మాదిరిగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇవి కట్ చేసేటప్పుడు కొంచెము దళసరిగానే ఉండాలి. మరీ పల్చగా కట్ చేసుకోకూడదు. ఇది చూడండి ఇలాగా. దీని తర్వాత దానికి కొంచెం అంత సాల్ట్ పై పూతగా అప్లై చేసి కాస్తంతే ఒక చిటికెడు అంత సాల్ట్ చేతిలోకి పెట్టుకొని ఇట్లా పై పూతగా అప్లై చేసేసుకోవాలా. చేసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇందులో సొరకాయ ముక్కలలో ఉన్న తేమ శాతం అంతా బయటకు వచ్చేస్తుంది. మసాలా చక్కగా అంటుతుందన్నమాట. దాని తర్వాత మసాలా తయారు చేసుకుందాము. మొదటిగా శనగపిండి తీసుకున్నాము. దీంట్లో ఒక చెంచాడంతే నేను బియ్యం పిండి వేశాను. మిర్చి పౌడర్, పసుపు, జీలకర్ర, ఉప్పు తగినంత మనము చూసుకొని యాడ్ చేసుకోవాలి. మీ ముక్కలను చూసుకొని దాని ప్రకారంగా మీరు పిండి గిన్నె తీసేసుకోండి. దాని తర్వాత మనం చక్కగా దీన్ని మొత్తం ముక్కలకి పెట్టేసేయాలి, అద్దేసేయాలన్నమాట. ఇప్పుడు కొత్తగా చేసేవాళ్ళు, వంట రాదు అనుకునే వాళ్ళు కూడా అలా చాలా సులభంగా చేసే కర్రీ అనమాట ఇది. మీకు ఈవినింగ్ ఒక స్నాక్ మాదిరి కూడా తినొచ్చు. లేదు అంటే మనము భోజనం చేసేటప్పుడు ఒక సైడ్ డిష్ మాదిరిగా కూడా తినొచ్చు. ఇది చాలా బాగుంటుంది, చేయడానికి కూడా చాలా సులభం అనమాట. దీని తర్వాత ఇలా మొత్తం అద్దేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసి పక్కకు పెట్టుకుంటే మీకు అర్జెంట్ ఉంటే మాత్రం అప్పటిదప్పుడు చేసుకోవచ్చండి. లేదు మీకు తొందర లేదు అన్నప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఒక ప్లేట్లో దాన్ని అంతా అమర్చేసి మూత పెట్టేసి పెడితే అందులో ఉన్న తేమ శాతం వచ్చేసి ఆ మసాలా అంతా చక్కగా అంటుకుపోతుందన్నమాట. నేను 10 నిమిషాల వరకు, ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు నేను దీన్ని మూత పెట్టి పక్కకు పెట్టేస్తున్నాను. దీని తర్వాత మనము ఈ ఫ్రై చేసేసుకోవడమే ఉంటుంది. దీన్ని ఏం చేయాలి అని చెప్తే ఒక పెనం మీద కాస్తంత నూనె వేసి మీరు దీన్ని ఫ్రై చేయాల్సి వస్తుంది. చూసారు కదా ఎలా మాయిశ్చర్ చక్కగా దీన్ని అద్దుకుపోయిందో మూత పెట్టడం వల్ల మసాలా అంతా ఇలా చక్కగా అంటుకొని పోతుంది. దీన్ని మీ దగ్గర నాన్ స్టిక్ తవా ఉంటే మాత్రం తీసుకోండి. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న ఐరన్ తవ్వ అనమాట ఇది, దాని మీద వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న మామూలు తవ ఏదైనా దానిలో వేసేసుకోండి. లేదు ఉంది అని చెప్తే మాత్రం నాన్ స్టిక్లో వేసేసుకోండి. కాస్తంత ఆయిల్ వేసేసుకొని రెండు వైపులా చక్కగా అంటే సిమ్ మీద మంట పెట్టాలండి. చాలా ఎక్కువగా హై ఫ్లేమ్ పెట్టకండి, ఎందుకంటే లోపల అది పచ్చిగానే ఉండిపోతుంది సొరకాయ, అది ఉడకదు. అది ఉడకాలి అని చెప్తే మనము డైరెక్ట్ పచ్చి సొరకాయ వేసాం కదా, ఉడకడానికి టైం అవుతుంది. అందుకోసమని మీరు సిమ్ మీద పెట్టేసి ఫ్లేమ్ని కనుక మీరు ఫ్రై చేస్తే కాయ అంతా ఉడికిపోతుంది. అంతేకాకుండా మసాలా కూడా దానికి చక్కగా పడుతుంది. ఇలా దోరగా చక్కగా వేయించుకోవాలి. దీనికి తొందరపడాల్సిన అవసరం ఏమి లేదు. చెప్తున్నాను కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు చాలామంది సొరకాయ తినడానికి ఇష్టపడరు. వాళ్ళకు కూడా కనుక ఇస్తే సాస్తో పాటు ఏదైనా పెట్టుకొని తింటారనమాట. ఇదండి, ఇలా సొరకాయని మీరు చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెసిపీ కనుక మీకు నచ్చి ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. వేరే మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరికైనా ఇది షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదములు. మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. ఇదండి రెసిపీ, చాలా ఈజీ కదా, ఒకసారి ట్రై చేయండి. చేశాక మీకు కూడా అర్థమవుతుంది. ఇదంతా వరకు చూసినందుకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదములు. థ్యాంక్ యూ.